ఆపరేషన్ సింధూర్ భారతదేశపు సైనిక వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. అందులో 2 పద్ధతులు ఉన్నాయి. సైనికపరమైనది ఒకటి కాగా సైనికేతరమైనది ఇంకొకటి. మిలిటరీ పరంగా చూస్తే పాకిస్తాన్పై భారత్ ఖచ్చితమైన స్పష్టమైన మిలిటరీ చర్యలను అమలు చేసింది. 9 ఉగ్రవాద స్థావరాల మీద క్షిపణి దాడులు చేసింది. వాటిలో 4 పాకిస్తాన్లో ఉండగా 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. అవి జైష్-ఏ-మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలున్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలే మన దేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులు చేపట్టాయి. తర్వాత పాకిస్తాన్ నుంచి దాడులు ప్రారంభం కాగా వాటిని భారత్ సమర్థంగా ఎదుర్కొంది. మనపై పాక్ చేసిన దాడులను ఎదుర్కోవడంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్దే కీలక పాత్ర. దాని సమర్థత వల్లనే దాదాపు ఎలాంటి మరణాలు లేకుండా పాక్ దాడులను తిప్పికొట్టగలిగాం. అదే సమయంలో పాకిస్తాన్ HQ-9 వ్యవస్థలోని లోపాలను బయటపెట్టగలిగాం. మే 9, 10 తేదీల్లో కౌంటర్ మిలిటరీ ఆపరేషన్స్లో పాకిస్తాన్ వాయుసేన కేంద్రాలను ధ్వంసం చేశాం. ఒక అణ్వస్త్రం దేశపు ఎయిర్ ఫోర్స్ క్యాంపులను మరొక దేశం ధ్వంసం చేయడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి. కేవలం 3 గంటల వ్యవధిలో 11 ఎయిర్ బేస్ల మీద దాడులు చేశాం. ఇటు మిలిటరీయేతర చర్యలను ఓసారి పరిశీలిస్తే పాకిస్తాన్ను ఆర్థికంగా దౌత్యపరంగా ఏకాకిని చేయడానికి ఇన్నాళ్లుగా భారత్ అనుసరించిన వ్యూహాత్మక ఎత్తుగడలు సరైన సమయంలో ఉపయోగపడ్డాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది దీర్ఘకాలికమైన ప్రభావం చూపగలిగిన నిర్ణయాత్మకమైన ముందడుగు. సింధు నదికి దిగువనున్న దేశమైన పాకిస్తాన్ తమ 1.60 లక్షల హెక్టార్ల సాగు భూమిలో 80% తమ మొత్తం తాగునీటి అవసరాల్లో 93% ఆ నదీ జలాల మీదనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ DGPలో 4వ వంతుకు కారణమైన గోధుమ, వరి, పత్తి పంటలకు కావలసిన సాగునీటి అవసరాలు సింధు నది మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇటు అఠారీ, వాగా సరిహద్దును మూసివేసింది. పాకిస్తాన్తో అన్ని రకాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్కు అత్యవసరమైన వస్తువుల ఎగుమతులు ఆపివేసింది. ఈ నిర్ణయం వల్ల 2 దేశాల మధ్య మౌలికమైన వాణిజ్య మార్గం తీవ్రంగా ప్రభావితమైంది. దీనివల్ల పాక్ ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైపోయాయి. దేశంలో నివసిస్తున్న పాకిస్తానీలు అందరి వీసాలను రద్దు చేసేసింది. వారిని వెంటనే వెనక్కు పంపించి వేసింది. పాకిస్తానీ కళాకారులు ప్రదర్శనలు, వారి చిత్రాలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలపై పూర్తి నిషేధం విధించింది. అలా పాకిస్తాన్ సాంస్కృతిక ప్రభావం భారత్ మీద పడకుండా నిలువరిస్తోంది. ఈ చర్యలు పాకిస్తాన్కు ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి.